హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఏఐ గురించి ఇదివరకు లాస్ట్ ఎపిసోడ్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ బాగా యూజ్ అయింది అనుకుంటా. మరి ఈ ఎపిసోడ్లో కూడా ఏఐని ఉపయోగించుకొని మనం ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు, అలానే టెక్నాలజీ వచ్చే మార్పుల్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, దీని గురించి డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ అలానే టెడెక్స్ స్పీకర్ దివాకర్ సింగ్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి ఈ ఇన్ఫర్మేషన్ ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం లహరిక గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. లాస్ట్ టైం మనం చేసిన ఏఐ గురించి వీడియో చాలా వైరల్ అయింది. దాంతో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాంట్లో, సో దట్ అందరూ కనెక్ట్ అయ్యారు. చాలా డౌట్స్ కూడా వచ్చాయండి. సో ఆ డౌట్స్తో పాటు కొత్త విషయాలు మీ దగ్గర తెలుసుకుందామని ఇవాళ అయితే నేను రెడీగా ఉన్నాను. ఎస్, ఏఐ గురించి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అయింది. ఓకే, ఒక పాయింట్ ఇక్కడ అర్థం అవ్వట్లేదు. ఏఐ పరంగా మనం బ్యాక్ ఉన్నామని అందరికీ తెలుసు, కాకపోతే సర్వే వచ్చిన వరకు మనం ఇంత బ్యాక్లో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. మామూలుగా విజయం పరంగా ఫస్ట్ ఉన్నాము, అన్నిట్లో మార్కెటింగ్ పరంగా ఫస్ట్ ఉన్నాము, సేల్స్ పరంగా ఫస్ట్ ఉన్నాము అనుకుంటున్నాము, కానీ రిజల్ట్ వచ్చే వరకు తెలీదు ఇంత బ్యాక్లో ఉన్నామని చెప్పేసి. సో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము? ఇప్పుడు స్టార్టప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. రీసెంట్ నాస్కామ్ రిపోర్ట్ మనము ఏఐ కంపెనీలో 5% ఉన్నామని ఇచ్చింది. అది కాకుండా 2014 నుంచి 2024 వరకు ఒక స్టార్టప్ కమ్యూనిటీ సిటీ వైజ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేశారు అనేది ఒకటి ఇంక్ 500 అనే కంపెనీ తీసిన రిపోర్ట్లో $63 బిలియన్ బెంగళూరు రేజ్ చేస్తే మనం $3 బిలియన్ రేజ్ చేశాం. సో ఇది ఎలా ఉందంటే వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్గా ఉన్నారు, కానీ మనము ఇక్కడ టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా చేసే యాక్టివిటీస్ చూసి ఇక్కడ జరిగేదాన్ని బట్టి మనము బెంగళూరుని కూడా బీట్ చేస్తున్నాం అనే విధంగా మనకు అనిపిస్తుంది. అయితే ఇందులో రెండు ఉంటాయండి. ఒకటి ఐటీ సర్వీసెస్ అంటాము, ఇంకొకటి ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ అంటాము. ఐటీ సర్వీసెస్ ఎప్పుడైతే ఇది అవుట్ సోర్స్ మోడల్లో మనం ఇక్కడ నుంచి డెవలప్మెంట్ చేసి, అది ఏ కంపెనీ అన్నా కానివ్వండి, గూగుల్ అయి ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ అయి ఉండొచ్చు, ఏదన్నా కంపెనీకి మనం ఇక్కడ వాళ్ళ టీమ్స్ ఉండి వాళ్ళ ఇన్నోవేషన్కి సహకరిస్తాము. స్టార్టప్స్ అనేటివి మన ఇన్నోవేషన్, మన యంగ్స్టర్స్ ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని ఒక గ్యాప్ ఏరియాని ఐడెంటిఫై చేసి బెటర్మెంట్ ఆఫ్ ద సొల్యూషన్ తయారు చేసుకొని ఒక ఇన్నోవేషన్ ని తీసుకొని మార్కెట్లో వస్తారు. వాళ్ళని మనం స్టార్టప్స్ అంటాం. ఇప్పుడు రెగ్యులర్ గా చేసే వాళ్ళను బిజినెస్ మ్యాన్ అది అన్నా కానీ స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీ పరంగా ఒక కొత్త మార్పుని తీసుకొచ్చడానికి స్టేటస్ కో అంటాం. మనం స్టేటస్ కోని ఛాలెంజ్ చేస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చే ఎంటర్‌ప్రెన్యూర్లను మనం ప్రోత్సహిస్తాం. ఇప్పుడు ఆ మోడల్లో ఇక్కడ మనము డెవలప్మెంట్ అంతా సాఫ్ట్వేర్ సైడ్ తీసుకొచ్చిన దాన్ని స్టార్టప్ ఇన్నోవేషన్ అంటాము. మన వాళ్ళందరూ ఎంప్లాయీస్ లాగా పనిచేసి వేరే కంపెనీల ఇన్నోవేషన్కి మనం ఏదైతే సహకరిస్తున్నామో ఇక్కడి నుంచి, అందులో మనం బెంగళూరుకి పోటాపోటీగా ఉన్నాం. మనం ఎక్కడా తగ్గట్లేదు. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటాం. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో మనం బెంగళూరు సిటీకి హెడ్ ఆన్ వెళ్తున్నాం కొద్దో గొప్ప. కానీ మన ఇన్నోవేషన్, మన లోకల్ ఇన్నోవేషన్ ఏదైతే మనం చేస్తున్నామో అక్కడ మనకి బెంగళూరుతో పోటీ పడలేకపోతున్నాము, కొద్దిగా వెనకబడిపోతున్నాం. ఇది మీరు అడిగిన క్వశ్చన్ కి డిఫరెన్షియేషన్. ఓకే, మరి ఎందుకు కారణం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎక్కడ మనం సొల్యూషన్ వెతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి, మనం ఎప్పుడైతే 2010 ఆ టైంలో ఈ ఇన్నోవేషన్ రెవల్యూషన్ ఇన్వెస్ట్మెంట్ జరగడము ఇవన్నీ ఎక్కువగా అయ్యాయో, అప్పుడు ఏమయ్యేదంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసే వరకే మీకు ఒక కొత్త ఐడియా అంటే ప్రాబ్లం ఏరియాస్, గ్యాప్ ఏరియాస్ చాలా ఉండి మీరు ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసి, ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసినంత మాత్రాన మీకు బిజినెస్ వచ్చేసేది. ఎందుకంటే ఎవరి దగ్గర అలాంటి సొల్యూషన్ ఉండకపోవడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు మీ ప్రోడక్ట్ అవసరం రావడం వల్ల అందరూ దాన్ని తీసేసుకునేవాళ్ళు. అయితే 2010 నుంచి 2018 ఎప్పుడైతే మనం ఈ 2000 నుంచి 2018 అంటే దాదాపు 18 సంవత్సరాలు మనము ఈ ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో రీసోర్స్ని పెంచడము, దీన్ని కమాడిటైజ్ చేయడం వల్ల మనమే కాంపిటీషన్ క్రియేట్ చేసుకున్నాం. అదర్వైజ్ మనం సౌత్ ఇండియన్ రీసోర్సెస్ ఫ్రమ్ బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వీఆర్ రూలింగ్ అమెరికన్ యూరోప్ మార్కెట్ని. మన వాళ్ళంతా అక్కడ రూల్ చేస్తున్నాం. మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాం. హాఫ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ రన్నింగ్ ద సాఫ్ట్వేర్ ఇంజిన్, దే హావ్
వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన వెళ్ళిన వాళ్ళే. సో ఇవంతా ఒక ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎప్పుడైతే ప్రోడక్ట్ డిమాండ్ నుంచి ప్రాస్పెక్ట్ డిమాండ్కి మారిందో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ టెక్నాలజీ రీసోర్సెస్ ఎక్కువ వరకు ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ కోడింగ్, ఇందులో ప్రోడక్ట్లో గ్యాప్లో ఎలా క్రియేట్ చేయాలి అనే క్రియేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు, అనలిటికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఒక వేరే స్ట్రీమ్ ఉంటుంది, వాళ్ళు సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్. వీళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ చాలా అగ్రెసివ్గా మార్కెట్లో తీసుకెళ్ళిపోయి చాలా కన్విన్స్ చేసి అమ్మగలరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇన్నోవేషన్ చేసిన దాన్ని అడాప్షన్ చేయడానికి మధ్యలో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎప్పుడైతే కాంపిటీషన్ బిల్డప్ అవుతుందో సో ప్రతి ఒక్క ఇన్నోవేషన్ స్ట్రాంగ్గా పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్ట్రీమ్స్ని గత 10 సంవత్సరాలుగా మన వాళ్ళు అండర్మైన్ చేశారు. ప్రోడక్ట్ చేసిన అతన్ని పెద్దపీట వేశారు, ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన వాడిని ఇతను ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు, ఇన్వెస్ట్మెంట్స్ రేజ్ అయిందని చెప్పి చేశారు. కానీ ఎప్పుడైనా ఇన్నోవేషన్ ఎకో సిస్టంలో కానివ్వండి, ఎంటర్ప్రినరల్ ఎకో సిస్టంలో ఒక క్లయింట్ని కన్విన్స్ చేసి ఒక రెవెన్యూ తీసుకొచ్చిన సేల్స్ వాళ్ళని మీరు ఒక బిజినెస్ కన్సల్టెంట్ కానివ్వండి, నెట్వర్కింగ్లో మీకు ఒక బిజినెస్ తెచ్చే వాళ్ళని మీరు ఒక విధమైనటువంటి స్పేస్ ఇవ్వాలి. ప్రతి ఇన్నోవేషన్ ఎకో సిస్టంలో ఇలాంటి వాళ్ళు ఉండాలి. సో వాళ్ళందరినీ మీరు దూరం జరిపి డిమాండ్ డ్రివెన్ కండిషన్స్ని ఇంకా మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. కాబట్టి గత 5-6 సంవత్సరాలుగా మనము పెద్దగా యూనికార్న్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయాం. ఒకటే యూనికార్న్ డార్విన్ బాక్స్ అని వచ్చింది, అది కూడా US బేస్డ్ కంపెనీ. సో మనకిప్పుడు సూనికాన్స్ కూడా కనిపించట్లేదు. ఎక్కడైతే ఒక 2-3 సంవత్సరాల్లో ముందుకెళ్ళి ఒక $1 బిలియన్ కంపెనీ అనేది కూడా ఎందుకంటే మీరు వెరీ ఎసెన్షియల్ స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ మీ ప్రోడక్ట్ ఐడియాని తీసుకొని వెళ్ళి అమ్మగలుగుతారు. వాళ్ళని ఆ డిమాండ్ కండిషన్లో ఉన్న విధంగానే మార్పు చేయలేదు. ఇప్పుడు అదే బెంగళూరు కానివ్వండి, గురుగాం కానివ్వండి, ముంబై కానివ్వండి, ఏదైతే ఫస్ట్ 1, 2, 3 పొజిషన్లో ఉన్నాయో వాళ్లకు ఇది బిజినెస్ సైడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ బిజినెస్ కావాల్సిన యాటిట్యూడ్ కానీ చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు అందుకోసం ఇప్పుడు ఇందులో ఇంకా బెంగళూరు కంటే కూడా గురుగాం ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీలో కొద్దిగా ముందుగా వెనకపడ్డా ఇప్పుడు మార్కెటింగ్ డ్రివెన్, ప్రాస్పెక్ట్ డ్రివెన్ కండిషన్ రావడం వల్ల చాలా అగ్రెసివ్గా వాళ్ళు 50 to 60% దాటేసి తొందరలో వాళ్ళు బెంగళూరుకి చేరువుగా వచ్చే పరిస్థితిలో వెళ్తున్నారు. వాళ్ళతోటి మహారాష్ట్ర, ముంబై కూడా వస్తుంది. సో మనము ఇప్పుడు మన దగ్గర ఇన్నోవేటర్స్ ఉన్నారు. ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి మీరు ఇన్నోవేటర్స్ ని ఎక్కువగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్నోవేషన్ కి ఒక థియరీ ఉంటుంది, డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటాం. దానికి ఏముంటుందంటే ఇన్నోవేటర్స్ ఉంటారు. ఇన్నోవేటర్స్ ఏదన్నా కొత్తగా చేస్తే ఔత్సాహంగా తీసుకునే ఎర్లీ అడాప్టర్స్ ఉండాలి. దాని తర్వాత ఎర్లీ మెజారిటీ అని ఉంటుంది, తర్వాత లేట్ మెజారిటీ అని ఉంటుంది, తర్వాత లాగర్డ్స్ అని ఉంటారు. వాళ్ళు అసలు పట్టించుకోరు, ఏదో మొత్తం అయిపోయింది ఇక ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోయింది అన్న తర్వాత వాళ్ళు ముందుకు వస్తారు. సో ఈ స్ట్రక్చర్లో మన దగ్గర ఎర్లీ అడాప్టర్స్ లేరు. ఈ ఎర్లీ అడాప్షన్ ని మీరు పెంచాలి అంటే ఈ సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్ చేయగలిగే రీసోర్సెస్ ని చాలా ప్రోత్సహించాలి. మనము గత 20 సంవత్సరాలుగా ఈ ఏరియాలో డిమాండ్ ఉంది కాబట్టి, రెవెన్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో అక్కడ వచ్చి కొద్దిగా మనము వెనకపోయినట్టు ఇది వస్తుంది. మన దగ్గర ఇన్నోవేషన్ కి కొదవలేదు, టాలెంటెడ్ ఇండివిజువల్స్ కి కొదవలేదు. ప్రోడక్ట్ ఐడియేషన్ కానీ అన్ని పర్ఫెక్ట్ చేస్తారు, కానీ అమ్మడంలో వెళ్ళి కస్టమర్ని అక్వైర్ చేయడంలో కొద్దిగా వెనకబడి ఉన్నారు. ఓకే సార్, ఇప్పటి వరకు బిఫోర్ 5 years బ్యాక్ మన దగ్గర యూనికార్న్స్ ఉన్నారంటారా? ఎట్లా ఉండేది? అప్పటికి ఇప్పటికి ఆ చేంజెస్ ఎందుకు తగ్గాయి అంటారు? అంటే ఇప్పుడు కన్వెన్షనల్ బిజినెసెస్ ఉంటాయి. అపోలో హాస్పిటల్ ఉంది, పెద్ద పెద్ద మన బ్రాండ్స్ ఉన్నాయి. తెలంగాణ నుంచి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. వాళ్ళు ఎప్పుడు కన్వెన్షనల్గా బిల్డ్ చేసుకున్నారు. ఈ యూనికార్న్ అనే వర్డ్ స్టార్టప్గా పెట్టి కొత్త ఐడియాతో వచ్చి ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఓలా కానివ్వండి, వీళ్ళు స్టార్టప్ ఐడియా. ఇప్పుడు మనకి గురుగావ్ నుంచి చూడండి, మామా ఎర్త్ అనే ఒక కంపెనీ, బోట్ అనే ఒక జస్ట్ హెడ్ ఫోన్స్ కంపెనీ. సో మన దగ్గర కూడా ఒక మివి అనే ఒక కంపెనీ, ఉమెన్ హబ్, వి హబ్ ఉంది మన దగ్గర. అందులో నుంచి ఒక కంపెనీ కొద్దిగా అగ్రెసివ్ వస్తుంది. కానీ కాంపిటీషన్లో చాలా వరకు ప్రయారిటైజ్ చేసి వాళ్ళు
బ్లూ ఓషన్ స్ట్రాటజీస్ అంటారు. వేరే మార్కెట్స్ లో చాలా స్ట్రాంగ్ గా వెళ్ళిపోగలగాలి. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు లెన్స్ కార్ట్ ఉంది, మనం ఎక్కడ చూసినా తెలంగాణలో ఉంది. అలాంటి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్స్ వెళ్ళి ఢిల్లీలో గురుగాంలో ప్రమోట్ చేయగలిగే విధంగా మనం అగ్రెసివ్ గా రిసోర్సెస్ ని బిల్డ్ చేస్తే ఇన్వెస్టర్ కూడా ఈరోజు ప్రోడక్ట్ లో ఎంత ఉంది అని చూడట్లేదు, ఈ ప్రోడక్ట్ లో అమ్మగలిగే మనుషులు ఎవరో ఉన్నారు, అంత స్ట్రాంగ్ గా తీసుకెళ్తారు. దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎప్పుడైతే మీ ఐడియాకి ప్రోడక్ట్ సరిగా ఉండి ఇన్వెస్ట్మెంట్ తోడయ్యి మార్కెటింగ్ సేల్స్ వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈజీగా ఒక $1 బిలియన్ కంపెనీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ గ్యాప్ ని ఒకటి చాలా రోజులుగా మేము చెప్తూనే ఉన్నాము. ఈ ఎకో సిస్టమ్ లో ఈ గ్యాప్ చాలా వరకు బిజినెస్ సైడ్ పీపుల్ ని మీరు సపోజ్ ఒక టెక్నికల్ CEO ఉంటే ప్రతి ఎంటిటీ మీరు క్రియేట్ చేసింది ఇన్నోవేషన్ లో వాళ్ళకు ఒక బిజినెస్ CEOని పట్టరండి. ఒక బిజినెస్ పరంగా డెడికేటెడ్ CEO హూ విల్ ఎన్హాన్స్ బిజినెస్. ఆ విధంగా చాలా వ్యక్తుల్ని ఇంకా నెట్వర్కింగ్ చేసే వాళ్ళని, బిజినెస్ కనెక్ట్ చేసే వాళ్ళని, ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే మీరు ముందుగానే ఆ ఆపర్చునిటీని వేరే ఇప్పుడు మనకి ఆంధ్ర స్టేట్స్ నుంచి కూడా కాంపిటీషన్ మొదలైపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ డ్రోన్ టెక్నాలజీస్ లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డీప్ టెక్ అంటున్నారు చంద్రబాబు గారు. సో ఇవన్నీ వస్తున్నాయి మనకి. మనము మన రాష్ట్రానికి సంబంధించిన ఇన్నోవేషన్ రిసోర్సెస్ని మనం పెంచుకోవాలన్నప్పుడు మనము చాలా సేల్స్ రిలేటెడ్ అదొక్కటే గ్యాప్. నాకు తెలిసి ప్రోడక్ట్ డెవలప్మెంట్లో కానీ ఇన్నోవేషన్లో కానీ మనం ఎక్కడ వెనకపోలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మీకు ఒక బిజినెస్ అనలిస్ట్కి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే ఆ స్థానాన్ని నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలుగుతామా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో? తప్పకుండా అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఒక రేస్లో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక మార్పు జరిగేటప్పుడు ఒక కర్వ్ వచ్చినప్పుడు మనం చాలా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు వచ్చే డీప్ టెక్, ఇదంతటికి మనకి అందరికంటే కాంపిటెంట్ రిసోర్సెస్ ఉన్నారు, అందులో డౌటే లేదు. దాన్ని ఆ రిసోర్సెస్ని సేల్స్ మార్కెటింగ్ పరంగా ఆ టూల్స్ని ఏఐ యూజ్ చేసి బిజినెస్ ఎలా ప్రమోట్ చేయగలము, ఏఐ యూజ్ చేసి కస్టమర్ని మొత్తం ఏ విధంగా మనము కరెక్ట్ సొల్యూషన్, ఏది రైట్ సొల్యూషన్ ఫర్ హిమ్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వగలుగుతాము. ఇవన్నీ మనం టెక్నాలజీ ద్వారా యూజ్ చేసుకుంటే కాంపిటీషన్లో మనం ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఏఐ కంపెనీస్ ఎక్కువగా బెంగళూరులో ఉన్నాయనంటే వాళ్ళు ప్రాబబ్లీ టెక్నాలజీ సొల్యూషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ వీటికే కాకుండా ఆ సొల్యూషన్స్ బిల్డ్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉండుండు. సో మన దగ్గర కూడా ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి బిజినెస్ గ్రోత్, ఇప్పుడు ఇంకా మేము ప్రోడక్టే డెవలప్ చేస్తాము, ఇంకా పెద్దగా వెళ్తాము అనే సిచ్యువేషన్ నుంచి కూడా ఇప్పుడు మనం ఎంతవరకు చేసామో దాన్ని మార్కెట్లో తీసుకెళ్లడం వల్ల మార్కెట్ మనకు చెప్తోంది. ఇంట్రెస్ట్ లేదు అంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటాం, ఎందుకు లేదు అంటే ఈ ఫీచర్ లేదంటే అది డెవలప్ చేసుకోవాలి. సో మీరు మొత్తం ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకొని వెళ్ళగానే నాకు మార్కెట్ వచ్చేస్తుంది అనే లోపల కాంపిటీషన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ChatGPT లాంటి కంపెనీలు కూడా ఏదైతే అవి ఏఐ ఇన్నోవేషన్స్ చేశారో అవన్నీ పెద్ద కంపెనీల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మార్కెట్ అంతా, గూగుల్ చేస్తుందా. కానీ ముందు శామ్ ఆల్ట్మన్ అండ్ ఎలాన్ మస్క్ వీళ్ళు ChatGPT లాంచ్ చేశారు, తర్వాత వాళ్ళు ఇమీడియట్గా జెమినీ అని, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కోపైలట్ అని వచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు మనం ఒక మాట తప్పకుండా ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద క్వికెస్ట్, ఇంతకుముందు ఏమనే వాళ్ళము సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద క్విక్, ఎవరైతే క్విక్గా యాక్షన్ చేస్తారో, తొందరగా పొటెన్షియల్ని ఐడెంటిఫై చేసుకొని మార్కెట్కి తీసుకెళ్ళిపోతారో, వాళ్ళు ఇంకా లేట్ చేస్తూ ఇంకా చేయాలి అనే ఉండే లోపల వేరే వాళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేసి, మార్కెట్ వాళ్ళకు ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు చేయాలనుకున్నది కూడా వాళ్ళు చేసేస్తారు. సో ఇలా ఒక అగ్రెసివ్ అప్రోచ్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మనం తీసుకురావడం వల్ల మనం మళ్ళీ తెలంగాణకు చాలా పొటెన్షియల్ ఉంది, మన రిసోర్సెస్లో చాలా సత్తా ఉంది, టెక్నాలజీ వాళ్ళల్లో వాళ్ళు చేసే ఐడియేషన్, ఇన్నోవేషన్. ఒకటేంటంటే సేల్స్ని, మార్కెటింగ్ని అండర్మైన్ చేయడం అనేది వాళ్ళు చాలా చేయకూడదు. దాన్ని చాలా ఇంపార్టెంట్ ఒక ఈ ల్యాండ్స్కేప్లో డిమాండ్ తగ్గిన టైంలో అది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ముందుకు ప్రమోట్ చేయడం వల్ల చాలా సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎంత టైం పట్టొచ్చు మినిమం? అంటే ఎకో సిస్టంలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా తీసుకొని వస్తే, ఒక ప్రోడక్ట్ ఎవరన్నా తయారు చేస్తే వాళ్ళని మనం బెస్ట్ ప్రోడక్ట్ ఇన్నోవేటర్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు అని చెప్పి డయాస్ మీద కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి వాళ్ళని మనము ఎంకరేజ్ చేశాం. అట్లా ఒక క్లయింట్ని, మీ ప్రోడక్ట్ చిన్నదో పెద్ద, మీ ప్రోడక్ట్ని
కష్టపడి ఒక క్లయింట్ని తీసుకొచ్చిన వాళ్ళని మీరు ఎక్కువగా ప్రమోట్ చేసి ఓకే మిగతా వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్ వాళ్ళందరూ ఆ టైం అయిపోయింది, వాళ్ళ ఫ్రంట్ ఎండ్ చేసే టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే బిజినెస్, ఎందుకంటే మీరు ఇన్ఫ్లిక్ట్ చేయాల్సింది ముందటి వ్యక్తిలో, నేను ఇంకో బిజినెస్ చేస్తే నాకు ఇలాంటి అవార్డు ఇలాంటి అచీవ్మెంట్ నాకు వస్తుంది అనేది మీరు ట్రిగ్గర్ చేయగలగాలి. సో మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ తెచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇంకో 5-6 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ లోపల ప్రతిరోజు పనిచేసి మీ కంపెనీకి రెవెన్యూ తెచ్చే అతను సేల్స్ అండ్ మార్కెటింగ్ అతను. సో కొద్దిగా ఇదేంటంటే మనం ఇలా అవడానికి కారణం డిమాండ్ డ్రివెన్ సిచ్యువేషన్. ఎప్పుడైతే డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీకే ఆల్రెడీ బిజినెస్ వచ్చేస్తుంది కాబట్టి మీరు పెద్దగా ఇన్నోవేషన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2018-19 నుంచి ఇది ప్రోడక్ట్ డిమాండ్ నుంచి ప్రాస్పెక్ట్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్పులు చేసుకొని మీరు ఎంత ప్రమోషన్ చేయాలి అనేది మీరు డిటర్మైన్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తే సక్సెస్ అవుతారు. ఇది స్టార్ట్అప్ కంపెనీస్ కూడా బాగా యూజ్ అవుతుందా సార్? తప్పకుండా. ఇప్పుడు టీ హబ్ మన దగ్గర ఉంది. టీ హబ్లో కూడా చాలా దాదాపు 590 కంపెనీస్ ఉన్నాయి. అందరూ కూడా ఏదో ఒక వెరైటీ ఆఫ్ ఇన్నోవేషన్ లాస్ట్ 10 years నుంచి మొత్తం ఇన్నోవేషన్స్ చేసి ఎంతో కొంత రెవెన్యూ కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ వాళ్ళు ఐడియేషన్స్ కానీ చేశారు. కానీ అవన్నీ ఒక పెద్ద కంపెనీలుగా మార్పు చెందాలి అంటే వాళ్ళు క్యాష్ ఫ్లోస్ మీద ఫోకస్ చేయాలి. ఎవ్రీ క్వార్టర్ క్యాష్ ఫ్లో పెంచిన కంపెనీకే ఎదిగే అవకాశం ఉంది. మీరు ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాము మాకు తర్వాత డబ్బు వస్తుంది కాదు, ఇప్పుడు రీప్ చేసే టైం ఇది. మీరు అగ్రెసివ్గా మార్కెటింగ్ వెళ్తూ ఉంటే, సేల్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఏం చేయాలి, ఇప్పుడున్న ప్రోడక్ట్కి ఎంత కెపాసిటీ ఉంది, ఏం యాడ్ చేస్తే ఎంత పెరుగుతుంది అనేది. మార్కెటింగ్ రీసెర్చ్ చేయకుండా, మార్కెటింగ్కి వెళ్ళకుండా, ఆ మార్కెట్ అనేది ఒక ల్యాబ్. ఒక దగ్గర కూర్చుంటే ఇంతకు ముందు సరిపోయేది, ఇప్పుడు ల్యాబ్ అంటేనే మార్కెట్. ల్యాబ్స్ అనే అవసరం లేదు మనకి. మార్కెట్ నేను చెప్పేది ఆల్ జనరిక్ బిజినెసెస్కి. ఇప్పుడు ఒక సిసిఎంబి లాంటిది ఉందనుకోండి, కెమికల్ టెక్నాలజీ, తప్పకుండా మీరు రీసెర్చ్ చేసి ల్యాబ్లో చేసి అది ఏంటో జెనెటిక్స్ సంబంధించింది క్రియేట్ చేస్తేనే దాని వాల్యూ ఉంటుంది. కానీ జనరిక్ బిజినెసెస్కి మీ కాంపిటీషన్ మీ నైబరే ఉంటాడు, అంటే బెంగళూరే ఉంటుంది, లేకపోతే చెన్నై ఉంటుంది, లేకపోతే గురుగావ్ ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా లేట్ చేయకుండా సర్వైవల్ ఆఫ్ ద క్వికెస్ట్ అనేది స్ట్రాంగ్గా మైండ్లో పెట్టుకొని ఎంత క్విక్గా మార్కెట్కి వెళ్ళిపోతారు. మార్కెట్కి వెళ్ళిపోండి, మీ బ్రాండ్ విజిబిలిటీ వస్తూ ఉంటుంది. ఈ అగ్రెషన్ అనేది తీసుకొని వస్తే మనకి చాలా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏఐని ఉపయోగించుకొని మళ్ళీ మనం ఫస్ట్ ప్లేస్కి రావాలంటే ఏం చేయాలో చాలా క్లియర్గా ఈ ఎపిసోడ్లో వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం.